హలో కిడ్స్, ఈరోజు మీకోసం ఒక ఆసక్తికరమైన అసత్తరమైన కన్ను తీసుకొచ్చాను. అది మనందరికీ ఇష్టమైన పండు నారింజ గురించి. మరి నారింజ ప్రపంచంలోకి వెళ్దామా? ఎప్పుడో ఒకప్పుడు దూరంగా ఉన్న దేశంలో ఒక మాయా నారింజ చెట్టు ఉండేది. ఇది మామూలు చెట్టు కాదు, మీరు భారించలేనంత రుచికరమైన అసంతమైన నారింజలను ఇచ్చేది. ఆ నారింజలు చాలా ప్రకాశవంతంగా బెరిసిపోతూ ఉండేవి. అవి కొమ్మలకు వేలాడుతున్న చిన్న చిన్న సూర్యులలా కనిపించేవి. ఒకరోజు అను అనే చిన్నారికి ఆ మాయా నారింజ చెట్టు కనిపించింది. అనుకు నారింజలు అంటే చాలా ఇష్టం. ఆ చెట్టు నిండా ఈ రుచికరమైన పండులను చూసి చాలా ఉత్సాహంగా అనిపించింది. జాగ్రత్తగా ఒక నారింజను కోసి ఒక ముక్క తింది. అబ్బో, అది అంతకు ముందు ఎన్నడూ తిన్ని అంత రుచికరమైన నారింజ. ఈ రుచికరమైన నారింజలను తన స్నేహితులందరితో పంచుకోవాలి అనుకుంది. అందుకే తన స్నేహితులైన రాజు, ప్రియ, కరణ్లను ఆ మాయా నారింజ చెట్టు దగ్గరకు పిలిచింది. వారందరూ నారింజలు కోసుకుని వారిని తింటూ అద్భుతమైన సమయాన్ని గడిపారు. ఆ నారింజలు చాలా రసవంతంగా ఉండడంతో రసం వారి గడ్డలపై నుండి కారిపోయింది. అందరూ నవ్వుతూ సంతోషించారు. కానీ ఆ నారింజ చెట్టు మాయలు అక్కడితో ఆగలేదు. ఎవరైనా ఒక నారింజ తింటే వారు సంతోషంగా, ఉత్సాహంగా ఉండేవారు. రాజుకు ఇంకా వేగంగా పరిగెత్తగలని, ప్రియకు రోజంతా నాట్యం చేయగలని, కిరణ్ కు బిగర పాడగలనని అనిపించింది. ఒకరోజు ఆ మాయా నారింజ చెట్టు అను మరియు ఆమె స్నేహితులతో మాట్లాడింది. ప్రియమైన పిల్లలారా, మీరు నా నారింజలను ఇష్టపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇతరులతో సంతోషాన్ని పంచుకోవడం ఎప్పుడూ మర్చిపోకండి. పిల్లలు ఆ నారింజ చెట్టుకు మాటిచ్చారు, తమ గ్రామంలోని అందరికీ నారింజలను పంచుతామని. అలా అను మరియు ఆమె స్నేహితులు వీళ్ళని ఎక్కువ నారింజలు సేకరించి తమ గ్రామానికి తిరిగి వచ్చారు. వారు తమ కుటుంబ సభ్యులకు, పొరుగు వారికి, ఇంకా జంతువులకు కూడా నారింజలను పంచారు. ఆ మాయా నారింజల వల్ల గ్రామమంతా సంతోషం, నవ్వులతో నిండిపోయింది. ఆ రోజు నుండి ఆ గ్రామం భూమి మీద అత్యంత సంతోషకరమైన ప్రదేశంగా పేరుగాంచింది. అంతా ఆ మాయా నారింజ చెట్టు మరియు అను ఆమె స్నేహితుల దయ వల్ల. వారు పంచుకోవడం అనే పాహాన్ని ఎన్నడూ మర్చిపోలేదు. ఎక్కడికి వెళ్ళినా సంతోషాన్ని వ్యాప్తి చేయడాన్ని ఎప్పుడూ గుర్తుంచుకున్నారు. కాబట్టి పిల్లలారా, మీరు దుపరిసారి నారింజ తినేప్పుడు అను మరియు ఆమె స్నేహితులను గుర్తుంచుకోండి. సంతోషాన్ని ఇతరులతో పంచుకోవడం మర్చిపోకండి. ఈద్ మన్ నారింజ కమ్ము మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరో ఆసక్తికరమైన కథతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. బా.